సో ఫ్రెండ్స్, మన బండి అయితే లోడ్ అయిపోయింది. మనమైతే ఇక్కడ కంపెనీ దగ్గరికి అయితే నిన్న వచ్చినాము. ఈ రోజు లోడ్ అయిపోయింది. ఇప్పుడు లోడ్ అయింది. ఇక పట్టా అయితే కట్టేసినాము. మన బండి అయితే అక్కడ ఉంది. ఇక ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరుతాం. ఇక పేపర్లు బిల్లులు రాగానే ఇక బయలుదేరుతాం అన్నమాట. కంపెనీలో నుంచి అయితే బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్ళగానే ఇక్కడ అయితే లారీ పడిపోయింది. కంపెనీ రోడ్లోనే పడింది బండి అయితే. చాలా దారుణంగా పడ్డది. ట్రాలా బండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాగ్స్. మన బండి అయితే మళ్ళీ లోడ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే మళ్ళీ ఒరిస్సా నుంచి అయితే బయలుదేరుతా ఉన్నాము. గోళీలు అయితే లోడ్ అయినాయి అన్నమాట. చేగుంట దగ్గర శంకరంపేట అన్నమాట. ఇక ఇప్పుడైతే బయలుదేరినాము. ఇక నాన్ స్టాప్ వస్తూనే ఉంటాం అన్నమాట. ఇక చాలా దూరం అయితే రావాలి. మళ్ళీ ఇప్పుడు మనము అక్కడ నుంచి అయితే దాదాపుగా కటక్ నుంచి 200 కిలోమీటర్లు అయితే, కటక్ ఇప్పుడు 200 కిలోమీటర్లు ఉంది. దాదాపుగా అయితే మనం 1300 చిల్లర అయితే రావాలి. 1300 చిల్లర ఉంటుంది. ఇప్పుడు నిన్ననేమో 1292 కిలోమీటర్లు మనకి ఇక్కడ వచ్చేటప్పుడు అయింది. ఇప్పుడైతే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లోపలికి ఎక్కువ వచ్చినాం కాబట్టి లోడింగ్ కోసము. ఇప్పుడైతే బయలుదేరినాం. ఇక వెళ్తూనే ఉంటాం అన్నమాట. ఇక మళ్ళీ 2 డేస్ పడుతుంది. ఇక లోడింగ్ పాయింట్ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరినాము. నిన్న వచ్చినాం కానీ నిన్న అయితే లోడ్ కాలేదు. ఎందుకనంటే మనకు డివో రాలేదని చెప్పి ఆయన లోడింగ్ అయితే కాలేదు. పొద్దుగాల మార్నింగ్ కూడా అయ్యేది ఉండే కానీ ఇప్పుడు మార్నింగ్ కూడా కాలేదు. ఇప్పుడు 2 అవుతా ఉంది. టైం వచ్చేసి 2:40 నిమిషాలు అవుతుంది టైము. 2:40 నిమిషాలకు అయితే బయలుదేరినాము. ఇప్పుడు ఇక బయలుదేరి వెళ్తా ఉన్నాము. మధ్యాహ్నం 2 గంటలకు లోడ్ అయింది. 2 గంటలకు లోడ్ అయితే బిల్లు వచ్చి డీజిల్ గిట్ల పోసుకొని బయలుదేరినాం. ఇక పొద్దున వర్షం కొట్టిందన్నమాట. అందుకోసమే పొద్దున లోడ్ అయ్యేది ఉండే, కాకపోతే వర్షం కొట్టి లోడ్ కాలేదు. ఇప్పుడైతే వర్షం అయితే ఏం లేదు. ఇక ఎండ వస్తూ ఉంది. ఇక మరి ముందు అయిన తర్వాత ఎట్లా ఉందో పరిస్థితి ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎండనే వస్తుంది. రోడ్ అంతా ఇటు పొక్కలు అయింది. అంతా పొక్కలే ఉంది. మనకు కటాక్ వెళ్ళే వారకే సాయంత్రం అవుతుంది. దాదాపుగా 6-7 అవుతుంది, 8 అవుతుంది తెలియదు. ఇప్పుడైతే ఈ రోడ్ అయితే మొత్తం చాలా ఇబ్బందికరమైన రోడ్ ఉంది. ఎందుకంటే రోడ్ బాగానే ఉంది, కాకపోతే అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం చూసుకుంటూ రావాలి. అంత జంగల్ ఏరియా ఇది. వెళ్తూనే ఉండాలి. ఇక ఎక్కడ ఆపుడు ఏం లేదు. ఇక నా స్టాప్ వెళ్తూనే ఉండాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అయితే కలకత్తా వెళ్తుంది అన్నమాట. మనం అయితే స్ట్రేట్గా వెళ్ళాలి. 150 కిలోమీటర్లు వెళ్ళి 150 కిలోమీటర్ల తర్వాత రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకుంటే మన హైవేకి ఎక్కుతాం. మళ్ళీ కలకత్తా హైవేకి ఎక్కుతాం. అక్కడ
కలకత్తా టు చెన్నై హైవే అన్నమాట అది. అండర్ లోడ్ కాబట్టి బండి కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పానికోలి దగ్గరికి అయితే వచ్చినాము. పానికోలి నుంచి అయితే మళ్ళీ మనం పానికోలి బ్రిడ్జ్ కిందకి అయితే రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే కటాక్ వస్తుంది. కటాక్ దాటిన తర్వాత భువనేశ్వర్ అనమాట. లెఫ్ట్కి వెళ్తేనేమో కలకత్తా రూట్ వెళ్తుంది అనమాట. రైట్కి వెళ్తే కటాక్ వెళ్తాం అనమాట. సో కటాక్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇక మనం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇక ఎక్కడైతే ఆగేదైతే లేదు. నాశాకు అయితే వెళ్ళాలి, ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్ళాలి కాబట్టి ఆపకుండా వెళ్ళాలి. ఇక నైట్ మొత్తం అయితే బండి నడిపించాల్సిందే. ఎందుకంటే నైట్ మొత్తం నడిపిస్తేనే మనం అయితే గమ్యానికి అయితే చేరుతాం అన్నమాట. ముందైతే ఇప్పుడు మన పానికోలి అయితే ఉంది. పానికోలి బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్ళినామంటే కటాక్ నుంచి భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ ఒకే రోడ్ మనకి. నా షాపు ఒకే రోడ్ ఇక స్ట్రేట్గా ఎటు మారాల్సిన అయితే అవసరం అయితే ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పానికోలి అయితే వచ్చినాము. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తేనేమో కలకత్తా వెళ్తుంది. రైట్కి వెళ్తే మనం కటాక్ భువనేశ్వర్ వెళ్తాం అనమాట. బ్రిడ్జ్ అయితే ముంగడ కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్ళే బ్రిడ్జ్ కిందకి అటు బయటకు వెళ్ళిన తర్వాత అయితే రైట్కి వెళ్ళాలి. బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం కటాక్ వెళ్తాం అన్నమాట. కటాక్ 70 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. భువనేశ్వర్ వచ్చి 94 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుండి. ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అయితే మనం రైట్ అయితే తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం కటాక్ వెళ్తాము. మనకైతే స్ట్రేట్ ఒకటే రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే స్ట్రేట్ గా ఒకటే రోడ్డు. 94 కిలోమీటర్లు వచ్చేసి భువనేశ్వర్. కటాక్ వచ్చేసి 70 కిలోమీటర్లు. ఈ హైవే వచ్చేసి కలకత్తా చెన్నై హైవే అన్నమాట ఇది. ఇక్కడ అయితే ఆవులతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కటాక్ సిటీలో అయితే ఉన్నాము. కటాక్ సిటీ నుంచి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 నిమిషాలు అవుతుంది. 8:15 నిమిషాల వరకు అయితే కటాక్ వచ్చినాం అనమాట. భువనేశ్వర్ అయితే ఇంకా ముంగట ఉంటుంది అన్నమాట. ఇదంతా కటాక్ సిటీ మొత్తం. ఇక్కడ ఏందనంటే దీనికైతే బైపాస్ రోడ్ అయితే ఉండదు అనమాట.
ఇక మనం మొత్తం సిటీల నుంచే వెళ్ళాలి. దేనికి ఇక ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి నైట్ టైం కదా, ట్రాఫిక్ అయితే చాలా బాగుంది. ఈ కటక్ ఫ్లైవర్స్ ఇవన్నీ మొత్తం ఫ్లైవర్స్ ఉంటాయి ఎక్కువ. ఈ సిటీ మొత్తం దాటేదాకా భువనేశ్వర్ మొత్తం దాటేంత వరకు అయితే అన్ని ఫ్లైవర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లైవర్స్ మీదకి వెళ్ళి మనం వెళ్ళాలి. మనము ఇటు వైజాగ్ నుంచి ఇటు ఇటు భువనేశ్వర్ వచ్చేటప్పుడు అయితే కొన్ని నో ఎంట్రీ బ్రిడ్జిలు ఉంటాయి. అక్కడ నుంచి పోతే మాత్రం ఫైన్ వేస్తారు. అవి కొన్ని కొన్ని అయితే మనకు తెలియదు. కొన్ని అక్కడ చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఎందుకంటే నో ఎంట్రీ బ్రిడ్జిలో మీదకి వెళ్ళి పోయినామంటే ఫైన్ పడుతుంది మనకు. లేదంటే అక్కడ ఆపేసి డబ్బులు అయితే తీసుకుంటారు వాళ్ళు. డబ్బులు తీసుకొని ఆయన పంపిస్తారు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం అయితే అనకాపల్లి పెట్రోల్ పంపులకు అయితే వచ్చాము. ఇప్పుడు అనకాపల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. అనకాపల్లి దగ్గర పెట్రోల్ బంక్ ఇది. పెట్రోల్ బంకులు అయితే ఉన్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఇక వంట గిట్ల చేసుకొని స్నానం గిట్ల చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఆపుకున్నాము. పక్కకైతే హౌస్ ఉన్నది. అక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వంట గిట్ల వేసుకొని తినేసి అయితే ఇక్కడ బయలుదేరదామని చెప్పేసి అయితే ఇక్కడ ఆపుకున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతా ఉంది, మధ్యాహ్నం టైము. నిన్న 2:40 అయితే బయలుదేరాము. ఇప్పుడు 12:30 వరకు అయితే అనకాపల్లి వరకు అయితే వచ్చినాము. ఓకే. సో ఫ్రెండ్స్, మనము అనకాపల్లి వరకు వచ్చినాము. ఇప్పుడు అనకాపల్లి దగ్గర భారత్ పెట్రోల్ పంప్ అన్నమాట ఇది. ఈ పెట్రోల్ పంపులో అయితే మనం ఇక్కడ ఆపుకొనిగా వంట గిట్ల చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ మన బండి అయితే ఇక్కడ పక్కకైతే పెట్టేసినాం. ఇక్కడ మన బండి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వంట గిట్ల చేసుకొని స్నానాలు చేసి బయలుదేరదామని చెప్పేసి అయితే ఇక్కడ పంపులో ఆపుకున్నాము. చూడండి, మన బండి అయితే ఇది. ఇక్కడైతే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. వాతావరణం బాగుంటుంది. బండి పెట్టుకోవడానికి మంచి ఖాళీ ప్లేసు. పంప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయడానికి హౌస్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి అయితే ఎప్పుడు వచ్చినా ఇక్కడనే ఆగుతాం మేము. చాలా మంది అయితే ఇక్కడ ఆగుతారు. మనం కూడా ఇక్కడనే ఆగుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే హౌస్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ దగ్గర అయితే అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే అందరం వెళ్తాం ఇక్కడ నుండి. మంచిగా ఉంటుంది ఇక్కడ. పంప్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడనే ఆగుతాము. ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడనే ఆగుతాం మేము. చూడండి, మన బండి అయితే ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అనకాపల్లి దగ్గర అయితే పెట్రోల్ బంకులో అయితే ఆపుకున్నాము. ఇక ఆపుకొని అయితే ఫ్రెష్ అప్ అయితే అయినా స్నానం చేసినాం 3 రోజుల తర్వాత. ఇక వంట గిట్ల అయితే చేసుకున్నాము. ఇక వంట గిట్ల చేసుకున్నాం. ఇప్పుడు తినేసి ఇక్కడ నుంచి అన్నం ఇట్లా తినేసి 1 గంట 2 గంటలు అయితే రెస్ట్ తీసుకొని ఇక ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరుతాము. ఇంకా మనం అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్నది అయితే అనకాపల్లి. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. దాదాపు ఒక 600 కిలోమీటర్ దాకా అయితే వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది మనకు. ఇప్పుడు డేలో కూడా కొంచెం నడిపిస్తే ఇక మనకు నైట్ కొంచెం అలగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి 1 గంట తర్వాత తినేసి గంట తర్వాత రెస్ట్ తీసుకొని 1 గంట రెస్ట్ తీసుకొని అయితే ఇక బయలుదేరుతుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, బాయ్.